జౌన్పూర్లోని ఉమానాథ్ సింగ్ అటానమస్ మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్స్ విభాగంలో పనిచేసిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 70% మంది ముస్లింలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని, మరో 30% మంది హిందూ మహిళలు వెన్నునొప్పి, వివిధ ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించడం జరిగింది. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల పగుళ్లొచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు తెలిపారు. మహిళలు సైతం ఈ విషయాన్ని గ్రహించారని, కొన్ని సందర్భాల్లో ఎముకలు స్వయం చాలకంగా విరిగిపోతాయని కూడా తెలిపారు. ఉమానాథ్ సింగ్ అటానమస్ మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్స్ విభాగం సీనియర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమేష్ కుమార్ సరోజ్ ఈ పరిశోధన 100 మంది హిందూ, 100 మంది ముస్లిం మహిళలపై నిర్వహించడం జరిగింది. ఈ పరిశోధన డేటా ప్రకారం 10 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు గల 60 మందికి పైగా ముస్లిం బాలికలు ఫ్రాక్చర్ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగింది. అయితే 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల దాదాపు 35 మంది మహిళలు ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. చాలా మంది మహిళలు ఆకస్మిక ఎముక పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారని, వైద్య పరిభాషలో దీన్ని ఆస్టియోమలేషియాగా పిలుస్తారని డేటా ద్వారా తెలిసింది. శరీరంలో విటమిన్ డి పరిమాణం బాగా తగ్గిన సమయంలోనే ఈ వ్యాధి వస్తుంది అని తెలిపారు. హిందూ మహిళల్లో ఈ సమస్య 70% తక్కువగా ఉందని ఈ పరిశోధనలో తేలింది. దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో నివసించే చాలా మంది హిందూ మహిళలు పొలాల్లో పనిచేస్తూ ఉండడం వల్ల తగినంత సూర్యరశ్మి శరీరంపై పడ్డమే దీనికి కారణం. దీనికి విరుద్ధంగా ముస్లిం మహిళలు ఎక్కువ సమయం బుర్ఖా ధరించడం వల్ల, సూర్యరశ్మిని శరీరాన్ని తాకకపోవడం వల్ల విటమిన్ డి స్థాయి తగ్గుతుంది వీళ్లలో అని ఈ పరిశోధనలో తేలింది.